హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మేడ పైన అంతా కూడా ప్లాస్టింగ్ చేయటం అయితే అయిపోయిందండి. వేస్ట్ వాటర్ పోవటానికి పైపులు అవన్నీ వేస్తూ ఉంటారు కదా, పైపులు వేయటానికి డాబాకి డ్రిల్లింగ్ మిషన్ పెట్టేసి హోల్ అయితే పెట్టేశారండి. హోల్ పెట్టేటప్పుడు ఆ డాబాకున్న కాంక్రీటు, ఇసుక అన్నీ ఉంటాయి కదా, అవి కింద అయితే పడిపోయాయి. ఇంకా పడిపోకుండా ఒక పట్ట అయితే వేసేసానండి. ఆ పట్ట మీద పడిపోయాయి. ఇక్కడైతే అంతా కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. వేస్ట్ వాటర్ పోయేటప్పుడు పైపుల్లో ఈ పట్టగానే వేసుకోకపోతే ఆ కాంక్రీటు, ఆ ఇసుక అంతా కూడా హోల్లో పడిపోయి నీళ్ళు పోవటానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందని చెప్పేసి నేను అలాగైతే వేసేసానండి. హోల్ అదంతా కూడా అయితే పెట్టడం అయిపోయింది. ఇక్కడైతే తీసేసి నీట్గా ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఒకసారి క్లీన్ చేసేసాను. మరలా కూడా అయితే హోల్ చిన్నది అయిపోయిందని చెప్పేసి మరలా కొంచెం పెద్దది చేశారు. మరలా క్లీన్ చేసేసుకోవాల్సి వచ్చింది. అలాగ 3 సార్లు అయితే చేశారండి. వాళ్ళు ఒక్కసారి అయితే హోల్ అయితే పెట్టకుండా మాటికి అలా పెడుతూనే ఉన్నారు. అలా కొద్దిగా పెద్దది అయిపోయింది హోలు. ఇంకా అయిపోయిన తర్వాత మరలా అలా 3 సార్లు క్లీన్ చేసేసానండి. ఇక్కడైతే సాటర్డే రోజు పిల్లలకి మధ్యాహ్నం దాకానండి స్కూల్ అయితే. టీచర్స్ అందరికీ మీటింగ్ ఉందని చెప్పేసి వాళ్ళకి మధ్యాహ్నం వరకే స్కూల్ అయితే ఉండిందండి. మధ్యాహ్నం నుంచి స్కూల్ నుంచి ఇంటికైతే వచ్చేసారు. వంట కూడా అయితే వెళ్ళేటప్పుడు ఏం చేయలేదు. వాళ్ళైతే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా మధ్యాహ్నం వస్తారని చెప్పేసి పని అంతా కూడా అయితే చేసేసుకొని లాస్ట్కి అయితే వంట చేయడానికి అయితే వంటగదిలోకి అయితే వస్తున్నానండి. ఆ పని చేసుకునేటప్పుడు గుడ్లు అవన్నీ కూడా అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసానండి. గుడ్లు అయితే ఉడికిపోయాయి. రైస్ కూడా అయితే క్లీన్ చేసేసి పెట్టేశాను. పిల్లలకి చాలా రోజుల నుంచి అయితే స్నాక్స్ అవి ఏం చేయట్లేదండి అసలు. ఈ ఇంటి పని చేయటం వల్ల కూడా స్నాక్స్ చేయటం కూడా కొంచెం తక్కువైపోయింది. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇవ్వటానికి, అలాగనే పిల్లలు కూడా తినటానికి కొంచెం స్నాక్స్ అయితే తెప్పించాను. వాళ్ళకి టీతో పాటు బిస్కెట్లు అవి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మధ్యలో మనం వాళ్ళకి ఇలాంటి స్నాక్స్ రూపంలో పనిచేసే వర్కర్కి కూడా ఇస్తుంటే కొంచెం రిలీఫ్గా అయితే ఉంటారండి. ఇంకా స్నాక్స్ అవన్నీ కూడా కాఫీ అవన్నీ కూడా పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా అయితే వస్తారని చెప్పేసి వంట కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ టమోటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా టమోటాలన్నీ కూడా అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా సాయంత్రం పూటకు కూడా 2 పూటలకు కలిపి నేను మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలకు కలిపి కర్రీ అయితే చేస్తున్నాను. టమోటాలు కట్ చేసుకున్నాను. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. గుడ్లు నేను ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే వాటికి ఉన్న పెంకు త్వరగా అయితే ఊడొస్తుంది. కర్రీలో కూడా ఎగ్ వేసుకున్నప్పుడు మరీ చప్పదనం లేకుండా అయితే ఉంటుందండి. గుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే పెంకు అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది. ఎవరికైనా చిన్న టిప్ అండి ఇది. తెలిసిన వాళ్ళకైతే కామెంట్ అయితే చేయండి నాకు. ఇక్కడైతే గుడ్లుకున్న పెంకులన్నీ కూడా అయితే తీసేసుకొని ఈ గుడ్లు కొంచెం ఆయిల్లో వేసి వేయించుకోవడానికి అయితే నేను చాకుతో ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. చాకుతోనే పెట్టేసుకోవచ్చు. నూడిల్స్ తినే స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తోనే పెట్టేసుకున్న ఏం కాదు. ఇక్కడ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఈ గుడ్లన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కర్రీలో వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. ఇక్కడ కొంచెం పసుపు కూడా అయితే వేసుకుంటున్నాను. ఇంకా మనిషికి 2 చొప్పున అయితే గుడ్లు వేసేసానండి. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం కదా, ఇంకా మరలా చేయకుండా చెప్పేసి మధ్యాహ్నం ఒకేసారి కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ గుడ్లన్నీ కూడా అయితే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకున్నాను. మరీ వేపుకున్నా కూడా గుడ్లు మరీ గట్టిగా అయిపోతాయండి. గుడ్లు అదంతా కూడా వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగనే పచ్చిమిర్చి కూడా అయితే వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. గుడ్లతో చాలా రకాలు కూడా వంటలు ఉన్నాయండి. ఇక్కడైతే రైస్ కూడా అయితే ఉడికిపోయిందండి. ఈలోపు అయితే పిల్లలు కూడా వచ్చేసారు. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. ఇప్పుడే ఈ ఫిబ్రవరి నెలలోనే ఎండ విపరీతంగా ఉన్నాయి. ఇంకా మార్చి, ఏప్రిల్ ఏ విధంగా ఉంటాయో అసలు తెలియట్లేదు. ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసేసానండి. ఉల్లిపాయలు, కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అయితే వేసాను. టమాటాలు మగ్గటానికి
ఉప్పు, పసుపు కూడా అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే టమోటాలు అనేది చాలా త్వరగా అయితే మగ్గిపోతాయి. అవన్నీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇక్కడ. కలుపుకొని మూత అయితే పెట్టేస్తున్నానండి. మూత పెట్టుకున్నా కానీ త్వరగా నీరంతా చూడండి, టమాటాలో ఉన్న నీరంతా కూడా పైకి ఏ విధంగా అయితే ఉడుకుతున్నాయో ఇంకా ఆ విధంగా మధ్య మధ్యలో అయితే చూసుకుంటూ ఉన్నానండి, ఎక్కడ మాడిపోకుండా. వాటర్ కూడా చాలా తక్కువ వేస్తానండి ఇక్కడైతే నేను. ఇక్కడ కారం వచ్చేసి మసాలా కారం అండి. ఇంక ఈ మసాలా కారం వేస్తే నేను ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమీ వేయట్లేదు. మీరు మామూలు కారం అయితే ధనియాల పొడి అర స్పూను, జీలకర్ర పొడి పావు స్పూన్ అయితే వేసేసుకొని కారం వేసుకొని తగినంత ఒకసారి కలిపేసుకోండి. నేను మసాలా కారం కాబట్టి ఇంకా ధనియాల పొడి ఏమి వేయట్లేదు. మసాలా కారంలోని ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు అవన్నీ కూడా వేస్తారు. అందుకని చెప్పేసి అవి ఏమీ వేయట్లేదండి. ఇక్కడ వచ్చేసి కారం అదంతా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసానండి. మగ్గిపోయిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటరేనండి వేసాను. టీ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసానండి. కర్రీస్లో అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇంకా అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే సిమ్లో పెట్టి ఉంచేసుకొని ఆ తర్వాత లాస్ట్లో గుడ్లు అయితే వేసానండి, వేయించి పెట్టుకున్నవి. ఇక్కడ నేను కొత్తిమీర వేయటం మర్చిపోయాను. మీరు కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రావటము కూలర్లో అయితే నీళ్ళు అయితే పట్టేశారండి. నీళ్ళు పట్టేసుకుని వాళ్ళు అయితే కాసేపు అలా కూర్చున్నారు. ఇక్కడ నుంచి వచ్చేసి సండే రోజు అండి. సండే రోజు మేమందరం అయితే మందిరానికి వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయాము. పనులన్నీ చేసుకున్నాను, రెడీ అయిపోయి మందిరానికి అయితే ఇక్కడ బయలుదేరి అయితే వెళ్తున్నామండి. సండే రోజు మీరు ఏమేమి స్పెషల్ అయితే చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మందిరానికి అయితే వెళ్ళొచ్చామండి. మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత వేడి రైస్ అయితే వండేసుకొని ఆ మసాలా కారము నెయ్యి వేసేసుకొని అందరం అయితే తినేసామండి. ఇంక తినిన తర్వాత నేను కాసేపు అయితే పడుకుండిపోయాను. ఈ డబ్బాలు ఎందుకు కట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ డబ్బాలు వచ్చేసి మాకు జేసీబీ బండిలో ఆయిల్ పోస్తామండి. ఆ ఆయిల్ మేము ఆన్లైన్లో అయితే కొనుక్కుంటూ ఉంటాము. ఒకసారి ఆర్డర్ పెడుతూ ఉంటాడండి. ఆ ఆయిల్కి వచ్చిన క్యానులు మేము పైన దాచిపెట్టుకుంటాము. అవసరమైనప్పుడు అయితే తీసి వాడుకుంటామండి. ఈ డబ్బాలన్నీ కూడా ఇప్పుడు ఏమీ అవసరం లేదు. ఈ డబ్బాలన్నీ కిందకి దించేయండి, నేను కట్ చేస్తానని చెప్పేసి మా వారు అయితే చెప్పారు. ఇంకా మా బాబు చేత అవన్నీ కూడా కిందకైతే పెట్టించానండి. ఈ డబ్బాలు దేనికంటే మొక్కలు వేయడానికి డబ్బాలన్నీ కూడా కట్ చేసుకుందాం అని చెప్పేసి సండే రోజు పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి ఇంక దించి ఇవన్నీ కూడా అయితే మా వారి చేత కట్ చేసినానండి. ఒకటి కట్ చేశాడో లేదో మా వారికి ఇంక ఫోన్ రాగానే వెళ్ళిపోయాడు. మా వారు చేసే పని నాకైతే పడిందండి. ఇక్కడైతే నేను డబ్బా కట్ చేస్తున్నాను. ఇది కొంచెం పొడవుగా ఉంటుంది డబ్బా వచ్చేసి. అలాగని మందంగా ఉండదు, అలాగని మరీ పలచంగా ఉండదండి, మీడియంగా అయితే ఉంటుంది. మనం కట్ చేసుకుంటే ఈ డబ్బాలు అనేది మొక్కలకి వేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయండి. ఒక డబ్బా 2 డబ్బాలుగా అయిపోయాయి. నేను ఒక డబ్బా కట్ చేశాను, మా వారు ఒక డబ్బా కట్ చేశారు. 4 డబ్బాలు అయినాయి. 4 మొక్కలు వేసుకోవచ్చు దాంట్లో. అలాగంకా అన్నీ కూడా అయితే ఏమైతే అన్నీ కట్ చేయలేదు. 2 డబ్బాలు మాత్రమే కట్ చేసి ఇంకా అవన్నీ తీసుకెళ్ళి మేడ పైన అయితే పెట్టేశానండి. మొక్కలు కూడా వేయాలి, ఎప్పుడు వేస్తానో. మొక్కలు వేసేటప్పుడు కంపల్సరీగా మీతో కూడా అయితే షేర్ చేసుకుంటానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,